హాయ్ అండి అందరికీ. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. అదేంటంటే రీసెంట్‌గానే టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే విరాట్ కోహ్లీ కూడా తన టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఇండియన్ ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే రీసెంట్‌గానే ఏదైతే రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సాడ్‌గా ఫీల్ అయిపోయారు. అంటే రోహిత్ శర్మ ఇంకా కొన్ని రోజులు ఆడాలి అని చెప్పేసి. అయితే ముఖ్యంగా ఏంటంటే రోహిత్ శర్మకి ఉన్న ఫిట్నెస్ ప్రాబ్లమ్స్, ఇంకా గ్రౌండ్లో ఆయన కదలలేకపోవడం, 5 రోజులు టెస్ట్ క్రికెట్ ఆడాలంటే మామూలు విషయం కాదు. అందరూ కూడా రోహిత్ శర్మ ఏజ్ రీత్యా తన యొక్క రిటైర్మెంట్ని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఏదైతే విరాట్ కోహ్లీ ఎవరికీ తెలియకుండా ఒక రకంగా షాకింగ్ 2-3 రోజుల నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కాకపోతే అందరూ ఏమనుకున్నారంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరంగా అంత ప్రాబ్లంలో లేడు. విరాట్ కోహ్లీ ఇంకొక 3-4 సంవత్సరాలు ఆడదగ్గ ఫిట్నెస్ ఉందన్నమాట. ఆయన తన యొక్క ఫిట్నెస్ని కాపాడుకుంటున్నారు. కాకపోతే విరాట్ కోహ్లీ ఆడేంత కెపాసిటీ ఉంది, ఫిట్నెస్ ఉంది. కానీ ఒకేసారి విరాట్ కోహ్లీ తన యొక్క రిటైర్మెంట్ ప్రకటించడం అయితే ఫ్యాన్స్కి అయితే షాకింగ్కి అయితే గురి చేస్తుంది. ఒక 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నా కానీ విరాట్ కోహ్లీ ప్రకటించడు, మినిమం ఇంగ్లాండ్ టూర్ వరకన్నా ఉంటాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఒకే రకంగా అందరినీ షాకింగ్ పరుస్తూ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాలో రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరికీ నన్ను ఎంకరేజ్ చేశారు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పేసి తన యొక్క పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. ఒక రకంగా ఏదైతే T20 వరల్డ్ కప్ తర్వాత వీళ్ళిద్దరూ ఏదైతే జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 కెరియర్ నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ అదే షాకింగ్ న్యూస్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకోవడం అనేది ఒక రకంగా ఇండియన్ ఫ్యాన్స్కి అయితే తీవ్రమైన నిరాశకి అయితే గురి చేస్తుంది. అసలు ఎందుకు మరి విరాట్ కోహ్లీ ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అంటే, విరాట్ కోహ్లీ మనం గమనించినట్లయితే కొన్నాళ్ళ నుంచి టెస్ట్ క్రికెట్లో అంత కన్సిస్టెన్సీ ఫామ్లో లేడనమాట. అందుకోసం అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ నిర్ణయం అనేది ఒక రకంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఒక షాకింగ్ కలిగించే న్యూస్ అనమాట. ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ ఒకేసారి దిగ్గజ బ్యాట్స్మెన్లు ఇద్దరు కూడా రిటైర్ అయిపోతే ఏదైతే టీం అనేది అనుభవంతో చాలా ఓటములు పాలు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు విరాట్ కోహ్లీ ఆడాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అనమాట. ఏదేమైనా కానీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేది ఒక రకంగా అందరికీ కూడా షాకింగ్కి అయితే గురి చేసిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే,